This video is for educational and informational purposes only. Please do your own research before applying. తెలంగాణ హైకోర్టు నుంచి ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మీరు మినిమం 7th క్లాస్ పాస్ అయినా లేదా 8th క్లాస్ పాస్ అయినా 9th క్లాస్ పాస్ అయినా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ వరకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 వరకు జీతం అయితే ఇస్తారు. మీకు ఒక్కటే పరీక్ష ఉంటుంది, మీకు తెలుగు కూడా చదవడం మాట్లాడడం అయితే రావాలి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో చేసే 637 పోస్టులకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి 12th డిప్లొమా డిగ్రీ పూర్తి చేసిన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి పరీక్ష లేకుండా సెలెక్షన్ చేస్తారు, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. కాబట్టి నేను దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో నోటిఫికేషన్ ఎవరు చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళైతే ఆఫీస్ సబార్డినేట్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో ఎంత శాలరీ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటివి, ఎలా అప్లై చేసుకోవాలి, లొకేషన్ కానీ ఎలా అన్ని ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు 7th to 10th ఎవరైతే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాస్ అయి ఉంటారో సో వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఇచ్చారు వాళ్ళు, 10th కంటే పై చదువులు చదివిన వాళ్ళు క్లియర్గా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో ఎవరైతే 10th వరకు చదివి ఆపేసి ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు 10th కంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటే మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఓన్లీ 10th క్లాస్ అర్హత ఉంటుందో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఇంకా మీకు క్వాలిఫికేషన్ కూడా 2 ఫిబ్రవరి 2026 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఆ డేట్ లోపే మీ 10th కానీ 9th కానీ 8th కానీ 7th అనేది చదివేసి ఉండాలి. సో అప్పటి వరకు ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అంటే ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 జూలై 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 46 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years, ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే మీకు బేసిక్ పే 19,000 ఉంటుంది. కాకపోతే ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి, అది కూడా హైకోర్టులో జాబ్స్ కాబట్టి చాలా అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్నీ కలుపుకొని ఈజీగా మీరు మంత్లీ 30 నుంచి 35,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు 45 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఈ 45 కాకుండా మిగతా 5 మార్క్స్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి టోటల్ 50 మార్క్స్కి సెలెక్షన్ చేస్తారు. సో మీకు ఈ ఓఎంఆర్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూకి ఒక 1:3 రేషియోలో తీసుకుంటారు అనమాట. అంటే ఒక పోస్ట్కి ఒక 3 మెంబర్స్ని తీసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు ఇంటర్వ్యూలో ఈ 2 కలిపి ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్టుతో సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. 45 questions, 45 marks, 60 minutes డ్యూరేషన్ ఇస్తారు. ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ అంటే జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 45% ఆఫ్ మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకు 40, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళకు 35%. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. మీకు మెయిన్ సెలెక్షన్ మాత్రం మెరిట్ లిస్టుతోనే చేస్తారు.
నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. అంటే అందరికి ఒకేలా లేదు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 400 ఉంటుంది. ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతేనేమో 600 ఉంటుందన్నమాట. సో ఇది అఫీషియల్‌గా మన తెలంగాణ స్టేట్ హైకోర్టు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌లోనే అప్లికేషన్ చేసేటప్పుడే చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూడండి, నేను క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ మీకు నోటిఫికేషన్ 2 ఫిబ్రవరి రోజు రిలీజ్ అయింది. కాకపోతే 7 ఫిబ్రవరి నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 28 ఫిబ్రవరి 2026, అంటే ఈ మంత్ అయిపోయేలోపు ఇంకో మీకు లాస్ట్ డేట్ ఉంటుంది. అండ్ ఒకవేళ అంటే అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి అయితేనేమో మీకు 2 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుందంట. క్లోజింగ్ డేట్ 15 మార్చ్. సో మెయిన్గా అంటే అవుట్సోర్సింగ్ వీళ్ళకి కాకుండా వచ్చేసి మీకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి హైకోర్టులో పర్మనెంట్గా ఆఫీస్ సబార్డినేట్గా జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. డైరెక్ట్ అప్లై లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే ఓటీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక మీరు పార్ట్ ఏలో వచ్చేసి మీరు ఓటీపీఆర్ చేసుకోవాలి. పార్ట్ బిలో మీరు అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి మీరు వాళ్ళ డాక్యుమెంట్స్ లైక్ అప్లికేషన్కి సంబంధించి ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ ఏమైనా అడిగితే అవన్నీ కూడా ఇచ్చేసాక ఫీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. అది కూడా చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు అప్లికేషన్ ఫామ్ ఏమైనా వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇట్లా ఓటీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి వస్తుంది. సో అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లాగిన్ దగ్గరికి రావాలి. సో ఇక్కడ లాగిన్ దగ్గరికి వచ్చేసారంటే మళ్ళీ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవాలి. సో లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత 5 మార్క్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన తెలంగాణలో ఉన్న హైకోర్టు నుంచి అయితే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 28 ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మిస్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 7th నుంచి 10th పాస్ అయిన వాళ్ళ వరకే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. 10th కంటే పై చదువులు చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 7th కంటే కింది చదువులు చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే కాదు. సో ఇలా క్వాలిఫికేషన్ అనేది స్పెసిఫిక్గా ఉంది కాబట్టి చూసుకొని ఎలిజిబిలిటీ ఉంటే ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.